బట్ ఆ బస్సు ఇప్పుడు దొబ్బింది. నేను అర్జెంటుగా వెళ్ళి ఆ పిల్లపకపోతే ఇంకంతే సంగతులు. అసలు నా లైఫ్లోకి ఎందుకే వచ్చావు? యాక్షన్. నా ప్రపంచం తనైనప్పుడు తను లేకపోతే నేను బ్రతుకుంటా అనుకుంటున్నావారా? ఏంట్రా? అందుకే అడుగుతున్నా, నువ్వు చేసి చూపిస్తే నేను చూసి చేస్తా. అక్కడ తనకి పెళ్ళైపోవాలి. నా కొడక నీకు తెద్దినమే. నా ఫ్రస్ట్రేషన్ కారణం నా లవ్. తనకు పెళ్ళైపోతుంది. యాక్చువల్గా తనకు పెళ్లి సెట్ అయింది. ఏంటి? నువ్వు అవాయిడ్ చేస్తున్న కోపంలో తనకి ఇష్టం లేని పెళ్లికి ఓకే చెప్పింది. ఇప్పుడు తను కూడా బాధపడుతుంది. నీకు తను వద్దంటే లైట్ తీసుకో, కావాలంటే విజయవాడలో పెళ్ళి. నువ్వు వెళ్తే నీతో వస్తానని తను నీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పింది. ఇంకా నీ ఇష్టం. బాయ్. హలో హలో దివ్య దివ్య రే, తనకి పెళ్ళంటరా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. తన ఏ ప్రాబ్లం ఉందో ఏంటో. బస్ కంఫర్ట్గా ఉంది కదా. నీ అబ్బా చెత్త నా కొడక. బొక్కలో బస్ బుక్ చేసావు, అది మధ్యలోనే దొబ్బింది. దొబ్బిందా అంటే? ఆగిపోయింది బే. ఓ ఓకే. ఓకే ఏంట్రా ఎర్రి. ఆపే. అయినా అది మధ్య లేకపోతే నేనేం చేస్తారా? బ్రో 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 కొద్దిగా ఎమర్జెన్సీ. వెహికల్స్ దొరికే ప్లేస్కి తీసుకెళ్తారా ప్లీజ్? సరే ఎక్కు. నా పేరు ప్రశాంత్. ఎమర్జెన్సీ అంటే మీ ఫ్రెండే హెల్ప్ చేస్తున్నాడు. హెల్ప్ పడుకుంటా బ్రో. బ్రో బ్రో ఏం చేస్తున్నాడు బ్రో? బ్రో తప్పు బ్రో. హెల్ప్ చేయడానికి నీ బామర్ తినేట్రా. డబ్బులు తీసుకురా. బ్రో 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 వద్దు బ్రో. బ్రో ప్లీజ్ బ్రో. మరి నీతో ఇంకేం పనిరా? హలో ప్రశాంత్, ఇప్పుడు మ్యాటర్ చాలా సీరియస్గా ఉంది. నువ్వు వచ్చి తీసుకెళ్తా అన్నా సరే రాగలనన్న నమ్మకం లేదు. అంత స్ట్రిక్ట్గా ఉంది. అండ్ నా నెంబర్కి కాల్ చేయకు. ఆ మొబైల్ నా దగ్గర ఉండదు. ఇక్కడ వాళ్ళు తీసేసుకుంటారు. అందుకే వాయిస్ మెసేజ్ పంపుతున్నా. తన పొజిషన్ తెలియదు. నేను వెళ్ళడానికి డబ్బులు లేవు, వెహికల్స్ లేవు. కానీ ఎలా అయినా వెళ్ళాలి, పెళ్ళాపాలి. ఏం జీవితం నాది. అలా జరిగాక ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఒక అన్న దేవుళ్ళ కనిపించాడు. ఎక్కడ వస్తుందో. ఏది చేసినా సరే ఈ లారీ ఎక్కేయాలి. అంటావు. ఒకసారి అడిగి చూద్దామా? అన్నా. ఏంటి తమ్ముడు చెప్పు. అది ఎందాక వెళ్తున్నారు? వైజాగ్ వరకు పోతున్నా. ఓ నేను కూడా రావచ్చా? నాతో ఉన్నా. సర్లే వెళ్దాం. థ్యాంక్స్ అన్నా. ఎక్కు పదా. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. దేవుడు అన్నా నువ్వు. పర్లేదు తమ్ముడు, మాకు కూడా జర్నీ బోర్ కొట్టకుండా ఉంటుంది. సూపర్ అన్నా. సరే అన్న, ఒక కాల్ చేసుకుంటా. మాట్లాడనా? ఓకే అన్న. హలో అమ్మా. ఏంట్రా ఇంత అర్ధరాత్రి కాల్ చేసావు? ఏం లేదు, చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంట్రా ఏమైంది? గొడవ పెట్టుకున్నావా? నువ్వు తన్నావా వాళ్ళు తన్నారా? నువ్వు అసలు బాగున్నావా? అమ్మా కొద్దిగా ఊపిరి పీల్చుకోవే. అలాంటిదేం జరగలేదు. నా దగ్గర డబ్బులు లేవు, కొద్ది నీ దగ్గర ఉంటే ఇస్తావని. ఏంటి డబ్బులు లేవా? నీకు జాగ్రత్త లేకుండా పోయిందిరా. మొత్తం ఖర్చు పెట్టేశావా?
ఎదవలా తయారయ్యావు. నువ్వు మారవా ఇంకా? అమ్మా అమ్మా మిగిలినవి ఇంటికి వచ్చావు తిరుగులేవే. నీ దగ్గర డబ్బులు ఉన్నాయిలేవే, అది చెప్పు. ఇస్తలే, వస్తున్నావా? అమ్మా రావడం కాదు, నీ అకౌంట్లో ఉంటే నాకు అవి ఫోన్పే చెయ్యి. ఒరే ఏంట్రా, నా మొబైల్లో ఫోన్ ఎత్తడం తప్పించి పెట్టడమే రాదు. నన్ను అడుగుతున్నావే, అసలు అలాంటిది ఉందా నా ఫోన్లో? నువ్వు ముందు ఆ స్పీకర్ ఆన్ చేయి, మిగిలింది నేను చెప్తా. స్పీకరా అంటే? అమ్మా అక్కడ ఉంటుంది చూడవే. ఇచ్చిందేంటి? అమ్మా ఎందుకే కట్ చేసావు? ఒరే నేనెందుకు కట్ చేస్తారా, నువ్వే ఏదో చేయమన్నావు, అదే కట్ అయిపోయింది. సర్లే, మన ఊర్లో పండగలకి స్పీకర్లు పెడతారు చూడు, అలాంటి బొమ్మ ఒకటి ఉంటుంది చూడు, అది నొక్కు. ఉందిరా. అబ్బో ఇది నొక్కగానే సౌండ్ పెరిగిందిరా, చెవి దగ్గర పెట్టుకుంటే చెవులు పోతున్నాయి. అమ్మా 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 వినపడినప్పుడు చవితి ఎందుకు పెట్టుకోవడం, నార్మల్గా పట్టుకొని మాట్లాడొచ్చుగా. నిజమే రోయ్. ఇప్పుడు చూడు, ఆ ఫోన్ కిందన మధ్యలో ఇల్లు బొమ్మ ఉంటుంది, అది నొక్కు. ఒరే ఇప్పుడు మాట్లాడింది పోయిందిరా, నీకు వినపడుతోందా? వినపడుతుంది లేవే. అమ్మయ్యా, చెప్పరా ఏం చేయాలో. ఇప్పుడు అక్కడ వైలెట్ కలర్లో ఒక హిందీ అక్షరం ఉంటుంది చూడు. ఒరే అమ్మయ్యా, పంపేశారా? ఏదో వచ్చినట్టు దాగు. అమ్మా 10 రూపీస్ వేసావేంటి? 10,000 కదా పంపింది. సరే ఇప్పుడు చెప్పినట్టు చెయ్యి, కాకపోతే 10,000 అయ్యి, సరేనా? సరే సరే సరే. ఒరే నానా, ఈరోజు సీరియల్ మిస్ అయిపోయా. అదేదో హాట్స్టార్లో వస్తుందంట, దానికి ఇందులో రీఛార్జ్ చేయొచ్చా? అమ్మా పెట్టే, ముందు భాగం తర్వాత భాగం అని వస్తుంది కదా, అది రేపు చూసుకో. హాట్స్టార్ అంట, నా ప్రాణం తీయడానికి పుడతారు అంతా. రే నేను ఇంకా ఏం పెట్టలేదురా. సరే జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త. వీడికి మన ఆఫీస్ ఎలా తెలుసు? నేను నా ఐడి కార్డ్ మొత్తం స్కాన్ చేశాడు, నా పేరు పెట్టి పిలిచాడు, గుర్తుందిగా. అలానే అయ్యగారికి అన్నీ తెలుసు. ఏంటి సార్ ఎప్పటి నుండి కాపలాగా వస్తున్నారు? అంత లేదు, నేనేదో పనుండి ఇక్కడ ఆగినా. ఏంటి మీరు వర్క్ చేసేది ఇక్కడేనా? ఏ బాబు, పాపం పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నావు, టీ తాగుతావా? బాబు గారు ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారేంటి? ఏమో మేడం, మాకన్నా ముందే వచ్చి ఉన్నారు. చేస్తాడు. ఏంటి బాబు? టీ వదిలే బాబాయ్, మేమిద్దరం కలిసి కాఫీ తాగుతాంలే. అంత లేదు, నాకు ఆఫీస్ ఉంది. ఓ నేను ఇంకా ఇష్టం లేదనుకున్నా. ఆఫీసా? మేడం మీ నెంబర్ కూడా మర్చిపోయారు. చూద్దాం సార్ గారికి ఎంత ఒప్పుకుందో. ఏంట్రా ఇక్కడ తీసుకొస్తున్నావు? తను వాళ్ళ అమ్మతో వస్తుందని ఇన్ఫర్మేషన్. ఈ రోజైనా నెంబర్ తీసుకుంటావా? చూస్తావుగా ఈ డైరెక్టర్ ఆడించే ఆట. రే తను వస్తుందిరా. సరే మరి నేను వస్తా. ఆల్ ది బెస్ట్ రా. సరే అయితే నేను మార్కెట్కి వెళ్తున్నాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, సరేనా?
అవును. నమస్తే అమ్మా. నమస్తే బాబు. నేను తన పై ఆఫీసర్ని. దీక్ష యాక్చువల్ నా ఫోన్ రీసెట్ అయిపోయింది. నెంబర్స్ అని పోయాయి. కొద్ది నీ నెంబర్ ఇస్తావా? అయ్యో పర్లేదు సార్. నేను ఆఫీస్లో ఇస్తాను కదా. పిచ్చా నీకు? నెంబర్ అడిగినప్పుడు ఇవ్వచ్చు కదా. మీ పై ఆఫీసర్ అంటే రెస్పెక్ట్ లేదా నీకు? ఇప్పుడు ఇవ్వు. 7382. ఓకే, ఐ విల్ పింగ్ యూ ఫర్ నెక్స్ట్ సాఫ్ట్వేరా. సాఫ్ట్వేర్ అంట. వస్తామా? సరే బాబు. రైకు అమ్మా నువ్వు అసలు అమ్మవేనా? ఏమైందే? వాడు నాకు కాల్ చేసి ఇబ్బంది పెడితే? కుర్రోడు అలా కనిపించట్లేదు లేవే. అంటే అంటే నీకు ఇష్టమైతే పెళ్లి కూడా చేసుకోవచ్చు. అమ్మా ఏమైందే? సరే నువ్వన్నట్టే నిన్ను ఇబ్బంది పెడితే నంబర్ బ్లాక్ చేసేయ్. అదొక ఆప్షన్ ఉంది కదా. వాడు వేరే ఫోన్ నుండి కాల్ చేస్తే? వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే నంబర్ మార్చేసేయ్. ఎడ్డిదానా, అది కూడా తెలీదా? ఉద్యోగం ఎలా ఇచ్చారా నీకు? అయినా మీ సార్కి నీ నంబర్ కనుక్కోవడం ఒక లెక్క. నాకైతే కుర్రోడు నచ్చేశాడు. నీకిష్టమైతే ఏంట్రా నంబర్ తీసుకున్నా? ఇంకేంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నా? ఏముందిరా, ఆల్రెడీ మెసేజ్ చేశా. తన రిప్లై కోసం వెయిటింగ్. రే తనే కాల్ చేస్తుందిరా. మాట్లాడేసి వస్తా. హలో. అసలు ఎంత ధైర్యం నీకు? లేకపోతే నీకోసం రోజు వెయిట్ చేయాలా? అది చేయడానికి మీ వాచ్మెన్ ఉన్నాడుగా. ఆ మాత్రం వెయిట్ చేయలేవా? కలిసి ఉంటా అన్న గ్యారంటీ ఇస్తే జీవితకాలం వెయిట్ చేస్తా. కానీ మిస్ అయిపోతామని భయం వేస్తే అర సెకండ్ కూడా వెయిట్ చేయను. దాని గురించి ఏదన్నా చేస్తా. ఓ అవునా? అసలు నీ గురించి నాకేం తెలుసు? తెలుసుకో. ఎవడొద్దన్నాడు? ఏం అక్కర్లేదు, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఎందుకు? ఎందుకేంటి? నువ్వేమో మూవీస్ చేస్తావు, మా అమ్మకేమో సాఫ్ట్వేర్ అని బిల్డప్ ఇచ్చావు. అందుకే రేపొద్దున ఏం మొహం పెట్టుకుని అడుగుతావు? ఇవన్నీ సెట్ కావు, లైట్ తీసుకో. ఏంటి ఏంటేంటి? కుదరదని చెప్పాను కదా. హలో మేడం, మీరు ఆల్రెడీ పడిపోయారండి నాకు. ఏంటి అంత లేదు? సిగ్గుపడుతున్నావు కదా. ఆ? ప్రపోజలే కాకుండా పెళ్లి దాకా పోయావు, మళ్ళీ అంత లేదంట. సరేలే, మీ అమ్మకి ఏదో ఒక మంచి కథ చెప్దాం. అవునా? చాలా కన్విన్సింగ్ కథ రెడీ చేసుకో. మా అమ్మకు కూడా నువ్వు నచ్చావు, అందుకే. అవునా? ఇంకేమైతే మిగిలింది నేను చూసుకుంటా. నేను ఒక డైరెక్టర్ని. ఇవన్నీ చాలా మామూలు విషయం. చాలే, చెక్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. రేపటి నుండి మొదలు పెడదాం. సరే ఆరంభికలం. హే హాయ్. హాయ్. మీ ఫ్రెండ్ రాలేదా? వచ్చింది, కానీ దాని బాయ్ ఫ్రెండ్ వచ్చి ఏదో పనని తీసుకెళ్ళిపోయాడు. పోన్లే, మనకి ప్రైవసీ దొరికింది. ఏంటి? అది ఏం లేదు. కొద్దిగా నర్వస్గా ఉంది కదా. ఏ ఏంటో ఏం చెప్తాం, ఇదేదో లోపల తెలియని ఫీల్. ఏ ఏంటే, ఇది మన ఫస్ట్ డే కదా. ఐ మీన్ కొద్దిగా ఫీలింగ్ కొత్తగా ఉంటుంది కదా. ఏ ఏనా? ఏ అంటే లవ్లో పడేయాలన్నప్పుడు ఏవోవో ట్రై చేస్తాం, కానీ ఇప్పుడు చూడు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అస్సలు అర్థం కావడం లేదు. అదే ఏ. హే, నువ్వేమన్నా గీతాంజలి మూవీలో హీరోయిన్ అనుకుంటున్నావా? ఏ అంటే నిన్ననే మాట్లాడుకున్నాంగా, నువ్వు కూడా ఓకే అన్నట్టు. ఏంటి? అంటే అది నీకు కూడా ఇష్టమన్నట్టు మాట్లాడావు. మీ మమ్మీకి కూడా మంచి కథ రెడీ చేసుకోమన్నావు. ఓ నీకు అలా అర్థమైందా? ఏదో డైరెక్టర్ కదా అని మంచి స్టోరీ రెడీ చేసుకోమని చెప్పా, అంతే. అలా అన్నావా? మరి
నీ గురించి కూడా చెక్ చేయాలి అది ఇది అని కూడా అన్నావు. వెరీ గుడ్, నవ్ యూ గాట్ ఇట్. అది ట్యూబ్లైట్ అంటారు నన్ను. ఏంటి? అదే అందరూ లవ్ విషయంలో నన్ను ట్యూబ్లైట్ అని పిలుస్తారు. చెప్పాను కదా, చెక్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. నీ గురించి మొత్తం తెలిసాక అప్పుడు చూద్దాం, సరేనా? చూద్దాం. గుడ్. మరి ఇప్పుడేంటి? ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తే ఆఫీస్కి వెళ్తా. యా ఆఫ్ కోర్స్, గో గో. హే దీక్ష, హే ఏంటి మీ ఫ్రెండ్ ఈరోజు కూడా బాయ్ ఫ్రెండ్తో జంపా? నువ్వేంటి ఇంకొన్ని రోజులైతే ఇక్కడే ఇల్లు కట్టుకునేలా ఉన్నావు? నువ్వు ఓకే అంటే సమాధి కూడా ఇక్కడే. అబ్బో, అమ్మాయిలతో మాట్లాడి మాట్లాడి పులిహార బాగానే వంట పట్టింది. ఏమండి, మీరు నా గురించి చాలా తప్పుగా అనుకుంటున్నారు. నా గురించి మీకు తెలీదండి. నిజమే. ఏంటి నిజమే? నీ గురించి నాకేం తెలీదు. అందుకే ఇప్పుడు తెలుసుకోండి. ఐఎమ్ రెడీ నౌ, షూట్. అయితే బాగా ప్రిపేర్ అయ్యావు. మరి అయితే అస్సలు అడుగును. ఏమండి ఏమండి, ఓ దీక్ష ఆగు. ఏంటి నువ్వు? నా ఉద్దేశం ప్రిపేర్ అయ్యి వచ్చాను కాదు, ఐఎమ్ ఆల్వేజ్ రెడీ ఫర్ యూ అని. నేనేం అడుగును, నువ్వే చెప్పు ఏం చేస్తావు. అంటే నువ్వే అడుగుతావు అనుకున్నా. అడిగాను కదా. చెప్పేలే నువ్వే చెప్పు, నాపైనే ఎందుకు నీకు అంతలా ఎలాగ పుట్టిన ప్రేమ. ఒకసారి నవ్వేసావే, నా బాధను పోగొట్టావే, టక్కున మార్చేసే మాయే నీదే. బోలో జీ ఫిర్ సే బోలో, నాపైన ఇష్టం ఎంతో ఒక్కో ఎగ్జాంపుల్ తెద్దాను. నాకో రాజ్యమే ఉంటే దానికి నే రాజును అయితే, మహారాణివి నువ్వే కదా నా జానా. ఒకసారి నవ్వేసావే, నా బాధను పోగొట్టావే, టక్కున మార్చేసే మాయ నీదే. నాకో రాజ్యమే ఉంటే దానికి నే రాజును అయితే, మహారాణివి నువ్వే కదా నా జానా. అవునవా అవునవా ఓసారి ఎస్ అనవా. అవునంటే లైఫ్ అంతా చేస్తానే నీ సేవా. అవునవా 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 ఎస్ అనవా. అవునవా 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 ఎస్ అనవా. అవునవా అవునవా. రోమియో నువ్వా ఆహా చెప్పు, చనిపోయే ప్రేమను చూపాను నేను. దేవదాసువా ఏంటి, తాగి నిన్ను బాధ పెట్టను. షాజహాన్ నువ్వా ఆహా బోలో, సమాధి నిన్ను చెయ్యను నేను. మజ్నూల వీలా ఏంటో ఏమో, ఓడిన కథలెందుకు, అంతకన్నా గొప్ప కథనే మన ప్రేమతో రాసి పెడతా. ఇంత చెప్పాక ఇంకా కాదంటే నేనింకా చేసేదేంటే.
నీదేనంట. నీకు రాజ్యం ఉంటే దానికి నువ్వు రాజువి అయితే మహారాణిని నేనే మహారాజా. అన్న కొద్ది పాజిటివ్